ఒక చిన్న తప్పు జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చూపించే సినిమా డేకౌట్. ఈ సినిమా నిజంగా చూడాలా లేక స్కిప్ చేయాలా? ఇప్పుడే క్లియర్గా చెప్పేస్తా. కథ చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. ఒక సాధారణ వ్యక్తి పరిస్థితుల వల్ల దొంగల ప్రపంచంలోకి అడుగు పెడతాడు హీరో. అక్కడి నుంచి అతని జీవితం ఇలా మారింది. అతను నిజంగా దొంగగానే మిగిలిపోయాడా లేక తిరిగి మంచి మార్గంలోకి వచ్చాడా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పే విధంగా సినిమా సాగుతుంది. యాక్టింగ్ విషయానికి వస్తే హీరో యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో చాలా కనెక్ట్ అవుతాడు. విలన్ యాక్టింగ్ మాత్రం తోపు లెవెల్లో ఉంటుంది. స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా టెన్షన్ క్రియేట్ చేస్తుంది. డైరెక్టర్ స్టోరీని సింపుల్ గా కానీ ఎంగేజింగ్ గా చెప్పడానికి ట్రై చేశాడు. కొన్ని సీన్స్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ కు బాగా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ డార్క్ టోన్ లో ఉండటం వల్ల సినిమా ఫీల్ ఇంకా బెటర్ గా వచ్చింది. ఇప్పుడు హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎమోషనల్ స్టోరీ, హీరో పర్ఫార్మెన్స్, క్లైమాక్స్ ట్విస్ట్. మైనస్ పాయింట్స్ ఏంటంటే కొంచెం స్లో నేరేషన్, కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ గా అనిపిస్తాయి. మొత్తానికి డెకౌట్ ఒక సింపుల్ కానీ ఎమోషనల్ డ్రామా. యాక్షన్ కన్నా స్టోరీ, ఎమోషన్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. మీకు ఇలాంటి సింపుల్ స్టోరీలతో ఎమోషనల్ మూవీస్ నచ్చితే తప్పకుండా డెకౌట్ ట్రై చేయండి. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.